ఇగో ఎయిర్పోర్ట్కి పోవాలంటే బస్సులు ఈడ ఆగుతాయి గచ్చిబౌలి అయితే ఓదికు భయం భయం అవుతున్నది ఎవరైనా ఏమని అంటారేమో అని చెప్పి ఏ బాబు రోడ్ మీద ఏం చేస్తున్నావు అని చెప్పి నేను 1000 వీడియోలు అప్లోడ్ చేసిన బ్రో ఇప్పటి వరకు యూట్యూబ్లా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 500 days సైక్లింగ్ ఛాలెంజ్. బస్ స్టాప్లో ఉండి ఛాలెంజ్ అని చెప్తారు చూస్తురా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బస్సులో వీడియోలు కూడా చేద్దామని. ఇక చూస్తున్నారు కదా ప్రయాణ ప్రాంగణము పటంచర్ బస్ స్టాప్లో అవుతున్నాం. మనమైతే తెలుసు కదా బ్రో, ఇక మనది ముందర ముందర చేయాలంటే పెద్ద బాధ. ఇక ఎట్లయితే గట్ల అవుతుంది, స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఇక ఈరోజు అయితే స్టార్ట్ చేసేసిన. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇగో ఈడైతే బస్ పాస్ కౌంటర్ ఉన్నది. ఇగో జిల్లా బస్సులు, సిటీ బస్సులు. మన గోల్ ఏంటంటే ఒకటే, ఈ బస్సు ఎక్కడ పోతుంది ఏందనేది చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక చూస్తున్నారు కదా ఫస్ట్ బస్ ఆఫ్ కళ్యాణ్ అంట. ఇగో ప్లాట్ఫామ్ నెంబర్ 1 సంగారెడ్డి ఇస్నాపూర్ కంది ఐఐటి, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పిట్లెం నారాయణఖేడ్, ప్లాట్ఫామ్ నెంబర్ 4 మెదక్ సంగారెడ్డి జోగిపేట్, ప్లాట్ఫామ్ నెంబర్ 5 జహీరాబాద్ బిదర్, ప్లాట్ఫామ్ నెంబర్ 6 రూట్ నెంబర్ 518 కొండకల్ మోకిలా శంకర్పల్లి, ప్లాట్ఫామ్ నెంబర్ 7 రూట్ నెంబర్ 502 బానూర్ బీడిఎల్ శంకర్పల్లి, ప్లాట్ఫామ్ నెంబర్ 8 రూట్ నెంబర్ 520 దౌలతాబాద్. ఇక మీరే చూడండి ఈసారి ఎట్లనో అట్లా ధైర్యం చేసి. ప్లాట్ఫామ్ నెంబర్ 11 రూట్ నెంబర్ 222 కోటి కొండాపూర్ హైటెక్ సిటీ ఎల్వి ప్రసాద్, ప్లాట్ఫామ్ నెంబర్ 12 రూట్ నెంబర్ 130 ఉప్పల్, ప్లాట్ఫామ్ నెంబర్ 13 222 కొండాపూర్ హైటెక్ సిటీ. మా ఏం చేయాలో అర్థమవుతలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 13 and 14 కోటి, ప్లాట్ఫామ్ నెంబర్ 15. పటంచర్ బస్ స్టాప్ అంతా తిరుగుతున్నాం చూస్తున్నారు కదా. ఇగో ఎర్రగడ్డ అమీర్పేట సికింద్రాబాద్ వైపు బస్సులు, ఇంకా మేడ్చల్ బోయినపల్లి, ప్లాట్ఫామ్ నెంబర్ 8, ప్లాట్ఫామ్ నెంబర్ 19 219 సికింద్రాబాద్ వయా బాల్నగర్. మొత్తం 20 ఉన్నాయి బ్రో. 20 ప్లాట్ఫామ్లు అవుతున్నాయి ఇక పటంచర్లా. చూస్తున్నారు కదా పటంచర్ బస్ స్టాప్. అది సంగతి. మనం నెక్స్ట్ ఎయిడ్కి పోదామంటే గచ్చిబౌలి సర్కిల్కి పోదాం. అది సంగతి. మనమైతే బస్ ఎక్కినాం బ్రో. చూస్తున్నారు కదా డీ పాస్ అయితే తీసుకున్నాం. ఇది ఆర్డినరీలో నడుస్తుంది, డీలక్స్లో నడుస్తుంది, మెట్రో ఎక్స్ప్రెస్లో నడుస్తుంది, అన్నిట్లో నడుస్తుంది. ఇగో డేట్ అయితే చూస్తున్నారు కదా. మనకైతే 150 రూపీస్ అయితే పడింది. 217 బస్ నెంబర్ 217 అయితే ఎక్కినా. గచ్చిబౌలి దిగి అలా అడగలుగుతాం. ఫైనల్లీ చూస్తున్నారు కదా మనమైతే పటంచర్లో 217 బస్ ఎక్కి అయితే గచ్చిబౌలి సర్కిల్ దగ్గరికి అయితే వచ్చినాం బ్రో. ఇగో ఇది చూస్తున్నారు కదా, అక్కడ లింగంపల్లి నుంచి ఇట్లా మేదీపట్నం పోయే ఫ్లైఓవర్. మనమైతే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర ఉన్నాం. రోడ్ దాటి అవతల కోదాం. ఇగో ఈ ఫ్లైఓవర్ వచ్చేసి ఇక్కడ కొత్తగూడ సర్కిల్ పోతుంది అనమాట. చూస్తున్నారు కదా వేరే లెవెల్ ఉంటాయి అసలు ఫ్లైఓవర్లు. అందుకే ఇక్కడ దిగిన. సిగ్నల్ పడితే మనం డూబ్ అవుతాము. ఇట్లా ఈ రోడ్ వచ్చేసి కొత్తగూడ పోతుంది. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి నేను 1000 వీడియోలు అప్లోడ్ చేసిన బ్రో ఇప్పటి వరకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చిన్న షార్ట్ వీడియోలు. అయినా నాకు ఈ భయం పోతలేదు. ఇగో గచ్చిబౌలి సర్కిల్ ఫ్లైఓవర్, ఇదొక ఫ్లైఓవర్, అక్కడిది ఇంకొక ఫ్లైఓవర్ ఉంది. 1000 వీడియోలు అప్లోడ్ చేసిన. ఇక సైక్లింగ్ వీడియోలు తెలిసిందే కదా, మనం పిచ్చి అడ్వెంచర్ ఏదో చేయాలి. సైకిల్ వీడియో అక్కడ సైడ్ పోదాం బ్రో. అక్కడ సైడు మనకు తెలిసిన కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అసలు ఎట్లా చేస్తున్నా ఏమో నాకే అర్థమవుతలే. ఓదికు భయం అవుతున్నది ఎవరైనా ఏమని అంటారేమో అని చెప్పి ఏ బాబు రోడ్ మీద ఏం చేస్తున్నావు అని చెప్పి ఒకదిక్కు భయం అవుతున్నది, ఒకదిక్కు ధైర్యం చేయాలనిపిస్తున్నది. ఏం అర్థమవుతలేదు అసలు నాకైతే. ఇగో గచ్చిబౌలి సర్కిల్ దగ్గర సిగ్నల్ పడ్డది. ఏం చేయాలో ఏమో. నిన్న దొక్కలే సైకిల్, ఈరోజు దొక్కలే. ఇక చూస్తున్నారు కదా గచ్చిబౌలి సర్కిల్. ఏ బ్రో మన సునీల్ ఛెత్రి బ్రో, ఫుట్బాల్ ప్లేయర్. ఈ వ్యూకి అయితే వచ్చిన నేను. ఇక్కడ గచ్చిబౌలి బస్ స్టాప్ కూడా ఉన్నది ఒకటి, అది కూడా చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా అసలు మనతో అవుతుందా కాదా, నా మీద నాకు నమ్మకం లేదు బ్రో. అవుతుందా కాదా అనేది. ఏదో చేస్తున్నా కానీ నో నమ్మకం. ఇగో రొనాల్డో, మెస్సీ, ఐషో స్పీడ్ ఉంటాడు బ్రో. మొహమ్మద్ అలీ బాక్సరు, ఐషో స్పీడ్ ఏడో ఉన్నాడు మొత్తానికి. నిన్నైతే రొనాల్డో ఉన్నాడు, అక్కడ మెస్సీ ఉన్నాడు. ఇక మనకు రొనాల్డో మెస్సీ ఇద్దరే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఇది అవుటర్ రింగ్ రోడ్ బ్రో. చూస్తున్నారు కదా ఈ ఫ్లైఓవర్ ఏమో ఐకియా సైడ్ పోతుంది, ఆ పై ఫ్లైఓవర్ ఏమో కొత్తగూడ సర్కిల్ సైడ్ పోతుంది. ఇక మధ్యలో ఫ్లైఓవర్ ఏమో ఇగో ఇది కొత్తగూడ ఆ పైన, ఇదేమో ఐకియా సైడ్ పోతుంది. అక్కడ కింద ఇంకోటి ఉంది, అది గచ్చిబౌలి లింగంపల్లి టువర్డ్స్ మేదీపట్నం టు. ఇగో ఎయిర్పోర్ట్కి పోవాలంటే బస్సులు ఈడ ఆగుతాయి గచ్చిబౌలి. ఇది కొత్తగా కట్టిరు బ్రో, ఇందాక లేదు. ఇగో ఇక్కడ సీట్లు చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా అయితే కట్టిరు అనమాట. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహబూబ్ నగర్ డిపో. ఇక్కడ ఎక్కువైతే మహబూబ్ నగర్. ఇగో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చూడండి. ఎయిర్పోర్ట్ టైమింగ్స్ అంట, ప్రతి 15 నిమిషాలకు ఒక పుష్పక్ బస్ కలదు. అమ్మ ఎన్నిగానో బస్సులు ఉన్నాయి చూడండి. బస్సులు బాగానే ఉన్నాయి. మహబూబ్ నగర్ అంట, గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. బాగుంది బస్ స్టాప్. చూస్తున్నారు కదా శంషాబాద్ గచ్చిబౌలి అంట బ్రో. ఇగో గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి శంషాబాద్ గచ్చిబౌలి బస్సులు అయితే ఆగుతాయి. చూస్తున్నారు కదా
ఇగో ఇక్కడ సైడ్ కనిపించేదే శంషాబాద్ గచ్చిబౌలి, ఇదే బస్ అది. వే టు టాయిలెట్స్ అంట. మన తెలంగాణ టూరిజం అయితే మంచిగా డెవలప్ చేస్తారు బ్రో. టూరిజం డెవలప్ అయితే అందరికీ జాబులు వస్తాయి, జాబులు వస్తే అందరు మంచిగా ఉంటారు, అందరు మంచిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, అది సంగతి. మనం ఇక్కడ ఒక ఫోటో దిగేసిపోదాం. ఇక బస్ నెంబర్ 315 అంట, శంషాబాద్ ORR గచ్చిబౌలి. బస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం వచ్చిందైతే బస్ నెంబర్ 217 పటంచేరు నుంచి, బస్ నెంబర్ 217 పటంచేరు నుంచి CBS పోతుంది. మనమైతే గచ్చిబౌలిలో దిగినాం, చూస్తున్నారు కదా. ఇగో ఇది నాకు తెలిసి ఎయిర్పోర్ట్ బస్సే అనుకుంటా బ్రో. మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి RJ ఎయిర్పోర్ట్. ఇగో చూస్తున్నారు కదా, గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అయితే మనకి ఎయిర్పోర్ట్కి చాలా బస్సులు ఉంటాయి. ఇదే అనమాట అది. మనం గచ్చిబౌలి నుంచి బయోడైవర్సిటీ దాకా నడుచుకుంటూ పోదాం బ్రో. ఎందుకంటే తెలుసు కదా మనది ఎట్లా. ఇగో జనవరిలో 450 కిలోమీటర్స్, జనవరిలో నాకు తెలిసి 500 కిలోమీటర్స్ అయింది అనుకుంటా, సైక్లింగ్ ప్లస్ వాకింగ్. ఫిబ్రవరిలో 500 కిలోమీటర్స్, మార్చ్లో 450 కిలోమీటర్స్, ఏప్రిల్లో 450 కిలోమీటర్స్, మేలో 450 కిలోమీటర్స్, జూన్లో 450 కిలోమీటర్స్, జూలైలో నిన్న అయిపోయింది, జూలై నిన్ననో మొన్ననో 527 కిలోమీటర్స్ అయింది బ్రో. మన స్టెప్స్ సైకిల్ తొక్కినా తొక్కకున్నా మన స్టెప్స్ అయితే నిన్న 17,000 అయినాయి. ఈరోజు కూడా స్టెప్స్ కావాలి కదా మరి, అందుకే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర నుంచి బయోడైవర్సిటీ దాకా నడుచుకుంటూ పోదాం. బ్రో ఇప్పటివరకు ఏం నడవలేనా నేను, సైకిల్ కూడా కాలే ఈరోజు. మామూలుగా అయితే హార్డ్ పాయింట్స్ అవుతాయి, హార్డ్ పాయింట్స్ కూడా కాలే, నడవాలి ఈరోజు. ఇంకా సైబర్ టవర్స్, పంజాగుట్ట. అసలు ఏం చేయాలనేది మనకు ఒక క్లారిటీ లేదు బ్రో. ఏదో చేస్తున్నా కానీ ఓ సైకిల్ వీడియోలు చేసిన, మోటో బ్లాగింగ్ చేసిన, ఏదో తెలియని, అంటే ఏది చేసినా నేను హ్యాపీనెస్, నాకు ఈరోజు ఈ వీడియోలు చేయాలనిపిస్తుంది, ఈ వీడియోలు చేస్తున్నాను అంతేగాని. బయోడైవర్సిటీ దగ్గర మాట్లాడదాం. ఎన్ని స్టెప్స్ అయినాయి అంటే ఇప్పటివరకు 1000 అయినాయి, ఇంకా 9000 తిరగాలి, అది సంగతి. ఫైనల్లీ చూస్తున్నారు కదా, మనమైతే గచ్చిబౌలి సర్కిల్ దగ్గర నుంచి నడుచుకుంటా మధ్యలో టెలికాం నగర్ బస్ స్టాపు, ఇంకా కేర్ హాస్పిటల్ దగ్గర బస్ స్టాపు అన్నీ క్రాస్ అయ్యి అయితే వచ్చినాం బ్రో. ఇక చూస్తున్నారు కదా, బయోడైవర్సిటీ దగ్గర బస్ స్టాప్లో అవుతున్నాం. ఇక్కడ బాగుంటుంది బ్రో కొంచెం దూరం దాకా. ఇగో ఇదంతా రెస్టారెంట్ లెక్క ఉన్నది, అంతా బస్ స్టాపు. బయోడైవర్సిటీ ఈ ముంగల ఒక ఫ్లైఓవర్ ఉంది, అది అక్కడ గచ్చిబౌలి నుంచి ఇగో కనిపిస్తుంది కదా ఆ ఫ్లైఓవర్, అది అట్లా టువర్డ్స్ మెహదీపట్నం వెళ్ళిపోతాయి. అక్కడ మీద ఇంకో ఫ్లైఓవర్ ఉంది కదా, అదే దాన్ని ఏమంటారు బ్రో, స్కైవేలా ఏమంటారు కదా, ఆ ఫ్లైఓవర్ ఏమో అది. ఇక్కడ పెయింటింగ్స్ వేస్తారేమో బ్రో నాకు తెలిసి. చూస్తున్నారు కదా, మనం రోడ్ క్రాస్ చేసి అక్కడ సైబర్ టవర్స్ వెళ్ళిపోదాం, అదిదా మ్యాటర్. చూస్తున్నారు కదా, ఏం చేస్తున్నామో నాకే అర్థమవుతలేదు. చూస్తున్నారు కదా బ్రో, బయోడైవర్సిటీ బస్ స్టాప్లో అవుతున్నాం మనమైతే. కొంచెం ఈ బస్ స్టాప్ ఇగో బస్ నెంబర్లు ఎక్కడున్నాయి, బస్ స్టాప్ నేము బయోడైవర్సిటీ, ఆపోజిట్ మై హోమ్ భూజా. ఇగో రూట్ నెంబర్, ఏమైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే చూడండి. ఫ్రమ్ బాచుపల్లి టు వేవ్రాక్, జైన్ టు KPHP వయా ఫేస్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ బస్ 8:35 అంట, లాస్ట్ బస్ 19:45. 19 అంటే 7:45 ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ 2 బస్సులు పోయినాం, మనం ఏమో ఇక్కడ వ్లాగింగ్ చేసుకుంటా ఈడున్నాం. చూసి వెనకాల స్కై వ్యూ బిల్డింగ్స్. రోజు ఇదే రూట్లో నేను బస్సులో పోతా, ఈరోజేమో ఇక్కడ వ్లాగింగ్ చేస్తున్నా. సైకిల్ తొక్కాల్సిన ఇగో ఇక్కడ ఏదో ఉంది బ్రో, ఇక్కడ చూడండి, HBC అంటే బైసైకిల్స్ అవైలబుల్ ఫర్ రెంట్ అంట, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ అంట, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బైక్ స్టేషన్ GHMC. చూస్తున్నారు కదా, అదిదా మ్యాటర్. ఇంకా మనం సైబర్ టవర్స్ పోదాం. నెక్స్ట్ సైబర్ టవర్స్ పోయి ఆ నుంచి అటు పంజాగుట్ట పోదాం. పంజాగుట్ట నుంచి చూద్దాం ఫస్ట్ అయితే ఇక సైబర్ టవర్స్ పోదాం, అది మ్యాటర్. ఈరోజు సండే కదా, అందుకే ట్రాఫిక్ తక్కువ ఉన్నది. చూస్తున్నారు కదా బ్రో, సైబర్ టవర్స్ కనిపిస్తున్నాయి వెనకాల. అయితే ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ పోయేసి వద్దాం. ఇగో శిల్పకళా వేదిక దగ్గర అవుతున్నాం మనం. చూస్తున్నారు కదా, ఇదైతే శిల్పకళా వేదిక, ఆడియో ఫంక్షన్లు అవి అవుతాయి కదా. పక్కనే మనకు ఇది ఉంది, దాన్ని ఏమంటారు, శిల్పారామం ఉందంట, ఉంది ఆల్రెడీ. నేను కూడా ఎప్పుడో పోయినా, చాలా రోజులు అయింది. అందాక ఇక ఇన్ఫర్మేషన్ ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇక పోతున్నాను అనమాట. ఈ బస్సులో మనకేమో సిగ్గు, ఫేస్ చూడండి ఎట్లా అయిందో. పటంచేరులో స్టార్ట్ అయినా, పటంచేరు నుంచి 217 బస్ ఎక్కి గచ్చిబౌలిలో దిగిన. గచ్చిబౌలి నుంచి బయోడైవర్సిటీ దాకా నడుచుకుంటూ వచ్చిన. మళ్ళీ బయోడైవర్సిటీ నుంచి డే పాస్ తీసుకున్నా 150 రూపీస్. అన్నిట్లో నడుస్తుంది, ఇక ఆర్డినరీలో నడుస్తుంది, ఎక్స్ప్రెస్లో నడుస్తుంది, డీలక్స్లో నడుస్తుంది. స్టెప్స్ ఇక మన గోల్ తెలుసు కదా బ్రో, డైలీ 10 కిలోమీటర్స్ ఆర్ 10,000 స్టెప్స్. ఇగో ఇదే అనుకుంటున్నా తెలిసి. ఆడియో ఫంక్షన్లు అవుతాయి కదా. శిల్పకళా వేదిక, శిల్పారామం దగ్గరకు పోదాం మనం. శిల్పారామం బ్రో ఈ టూరిస్ట్ ప్లేసే మంచిగా. ఇగో చూడండి, టూరిస్టులు అయితే చాలా
మంది వచ్చిర్రు. ఇక మనమైతే బయట నుంచే ఇక ఆల్రెడీ ఇక లోపలికి పోయేంత టైం లేదు మనకి. శిల్పారామం ఈ బస్సులో రావాలంటే సైబర్ టవర్స్ దగ్గర దిగాలి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా, ఏ సిటీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా సైబర్ టవర్స్ దగ్గర దిగితే ఇవన్నీ పక్కకే ఉంటాయి. లోపలికి వెళ్తే మనకు ఒక 1-2 అవర్స్ మంచిగా ఉంటుంది. ఇగో ఇది పార్కింగ్. ఇందిరా మహిళా శక్తి బజార్, గ్రామీణ స్వయం ఏదో ఉంది మొత్తానికైతే. ఈ రూట్లో నేను నా బండి మీద పోతుండే, ఇప్పుడేమో బస్సు. నాకు ఇదంతా చాలా రిస్క్, కష్టంతో కూడుకున్న. కష్టం అంటే ఇక తిరుగుడు కష్టము. అంటే మన పిచ్చి ఏంటంటే తిరగాలనే పిచ్చి బ్రో. ఇగో డైలీ 10 కిలోమీటర్స్ అయినా 20 కిలోమీటర్స్ అయినా తిరగాలనే పిచ్చి మనది. అడ్వెంచర్ చేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి, అదో కాన్సెప్ట్. ఒక్కడివే పుట్టావు, ఒక్కడివే జాగింగ్ చేసుకో అన్నట్టు అదొకటే కాన్సెప్ట్, ఇంకేం లేదు. మనకు జాబు మండే టు సాటర్డే జాబు, ఇది ఒకటే రోజు ఖాళీ టైము. అందుకే ఇక దొరికిన సండే కూడా 6 months నుంచి కూడా నేను ఏ మంత్ కూడా 400 కిలోమీటర్స్కి తక్కువ చేయలే. మన జూలై అయితే 520, జనవరి ఫిబ్రవరిలో ఇంకా 28 డేసే ఉంటాయి. 590 కిలోమీటర్స్ అయింది ఆ నెల. సైకిల్ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా దొక్కిన. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు బాయ్, సోది అంట. ఓకే బ్రో, మీకు మన టూరిజం ఇగో చూస్తున్నారు కదా, ఇందిరాగాంధీ గారు. నేను అనుకున్నటువంటి బండి మీద పోయేటప్పుడు అరే ఎప్పుడన్నా మనం ఒక రోజు ఇది అంతా నడుచుకుంటా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి అనుకున్నా. ఇన్ని రోజులకు అయింది. అనుకోలే నేను ఈరోజు అనుకోలే, ఈరోజు సైకిల్ దొక్కుదామా, ఇంట్లోనే 10-11 అయింది బ్రో. తెలుసుగా మనకి ఏం చేయాలో అర్థం కాదు, పిచ్చి లేస్తుంది. అసలు మైండ్ ఇట్లనే ఉంటుందా ఏంది బ్రో, నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, మోటో బ్లాగింగ్ చేయాలా లేకపోతే బస్సులో వీడియోలు చేయాలా, ఏం అర్థం అవుతలే. నడుచుకుంటే ఏడుకోతున్నావు బ్రో అంటే ఇక్కడ చిన్న చార్మినార్ ఉంది, మన మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు చూపించిన, ఇట్లా కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి పోతున్నా. అది దా మ్యాటర్. వీడికే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా 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 వాటర్ బాటిల్ కొన్న గచ్చిబౌలి సర్కిల్ దగ్గర. ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి మన తెలంగాణ గురించి. బస్ స్టాపులు కానీ, జిల్లాలు కానీ ఏదో చేయాలి బ్రో. ఏం చేయాలో అర్థమవుతలే, కానీ ఏదో చేస్తున్నా మొత్తానికైతే. మీకు చోటా చార్మినార్ చూపిస్తా. హైటెక్స్ కమాన్ చూసేసి చూస్తున్నారా, కనిపిస్తుందా బ్రో, కనిపిస్తుందా లేదా? కనిపిస్తలేదు అనుకుంటా. వామ్మో ఇదేంది ఇట్లున్నది. ఈ నుంచి కరెక్ట్గా అనిపిస్తుంది చూడు. ఇక అదే హైటెక్స్ కమాను. ఇగో కొండాపూరు, మియాపూరు, హైటెక్స్. అదిదా మ్యాటర్. మనం బస్ స్టాప్లో ఉన్నాం చూస్తున్నారు కదా బ్రో, వెనకాల ఆపోజిట్ బస్ స్టాప్ నేము, ఆపోజిట్ శిల్పారామము, పుష్పకు. ఇక్కడ ఎయిర్పోర్ట్ బస్సులు కూడా ఆగుతాయి. రూట్ నెంబర్ వచ్చేసి ఇగో 10H. క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆపోజిట్ శిల్పారామం, పుష్పక్. రూట్ నెంబర్ 10H, సికింద్రాబాద్ టు కొండాపూర్, హైటెక్ సిటీ, కొత్తగూడ. ఫస్ట్ బస్సు 450, లాస్ట్ బస్సు 2250 అంట. ఫ్రీక్వెన్సీ అంటే 10 minutes కోట అంతే కావచ్చు. ఇంకోటి 127K. కోటి, కొండాపూర్, హైటెక్ సిటీ. అంటే కోటి నుంచి కొండాపూర్ అనమాట. 10H అంటే సికింద్రాబాద్ నుంచి కొండాపూర్. 222 ఇది మన పటంచేరు నుంచి వస్తుంది అనమాట. హైటెక్ సిటీ, కొత్తగూడ, ఆల్వే నెక్స్ట్ రోడ్. ఫస్ట్ బస్సు 545, సెకండ్ 22 అంటే 15 నిమిషాలు కోటి. ఇక ముంగల్నే శిల్పారామం ఉంది చూస్తున్నారు కదా, అది సంగతి. నేను ఫస్ట్ టైం సైబర్ టవర్స్ 2013లో చూసిన బ్రో. చూసినప్పుడు నా ఫీలింగ్ ఏం తెలుసా, ఎప్పుడు సినిమాలలోనే చూస్తుండే, ఫస్ట్ టైం రియల్గా చూసిన. అదొక తెలియని హ్యాపీనెస్. ఇక తర్వాత నుంచి రోజు దాని చుట్టే తిరుగుడు అవుతుంది 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఆఫీస్ సీనే అనమాట మైండ్ స్పేస్లో. మీరు ఎప్పుడు చూసిరో కామెంట్ చేయండి. ఇగో దిస్ ఈజ్ అవర్ సైబర్ టవర్స్. మనం ఇక్కడ బస్ ఎక్కేసి పంజాగుట్ట వెళ్ళిపోదాం. పంజాగుట్ట పోయి ఆ నుంచి అటు తర్వాత చూద్దాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ టవర్స్ బస్ స్టాప్ అనమాట. నేను అసలు అనుకోలే ఎప్పుడు ఇక్కడ బస్ స్టాప్లో కూర్చుంటా అని చెప్పి. సైబర్ టవర్స్లో బస్ స్టాప్లో అయితే కూర్చున్నా, చూస్తున్నారు కదా. ఇగో సిగ్నల్ పడ్డది, పోయి అని పోతున్నాయి. బస్ నంబర్ 127K, కోటి, కొండాపూర్. మెట్రో ఒక్కటి వస్తే అయిపోతుంది బ్రో. ఇక మెట్రో ఎక్కడున్నామమ్మా వచ్చేసేయి. ఇగో బ్రో పుష్పక్ బస్సు, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పుష్పక్. మొత్తం ఏసీ బస్సు ఉంటుంది బ్రో. నేను ఎప్పుడో ఒకసారి వచ్చిన, శంషాబాద్ నుంచి గచ్చిబౌలి ORRకి వచ్చిన. 250 రూపీస్ టికెట్. మరి ఇప్పుడు ఎంత ఉందో ఏమో మీరే కామెంట్ చేయండి ఎవరన్నా ఉంటే. మనం పంజాగుట్ట పోవాలి కానీ ఈయనే టైంపాస్ చేస్తున్నాను నేను. అదిదా మ్యాటర్. సైబర్ టవర్స్ నుంచి అయితే మనకు బస్ దొరకలేదు బ్రో. ఇగో చూస్తున్నారు కదా, మెట్రో స్టేషన్లో అవుతున్నాం. ఇగో మెట్రో సైబర్ టవర్స్లో నుంచి పోదాం అనుకున్నా, ఏదో బస్సు వచ్చింది ఆగింది. పంజాగుట్ట పోతుందా అంటే పోదన్నారు. ఇక అందుకే మెట్రో మనకి ఎట్లా మన ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఫోన్పేలో 47 రూపీస్ పడ్డది. పంజాగుట్ట ఈ నుంచి పంజాగుట్ట పోదాం. పంజాగుట్ట అమీర్పేటలో చేంజ్ కావాలంట. ఆ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి చేంజ్ కావాలి. ట్రైన్ వచ్చింది బ్రో, పోదాం. ఇక ఎక్కేసి పంజాగుట్ట పోదాం. ఫైనల్లీ చూస్తున్నారు కదా బ్రో, మనమైతే పంజాగుట్ట మెట్రోలో అయితే తిరిగాం. హైటెక్ సిటీ దగ్గర అయితే ఎక్కినాం. హైటెక్ సిటీ దగ్గర నుంచి అమీర్పేట అయితే వచ్చినాం అనమాట. అయితే అమీర్పేటలో చేంజ్ అవ్వాలి.
అమీర్పేట్లో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఎక్కినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రావాలి పంజాగుట్ట రావాలంటే. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము, చూస్తున్నారు కదా. ఇగో మెట్రో, ఈసా సెంటరు, ఇక్కడ శ్రీనగర్ కాలనీ అంట. ఇక్కడ రైట్ సైడ్ పోతే అక్కడ పోతే పంజాగుట్ట సర్కిల్ అంట. ఇగో పీవీఆర్ సినిమాసు. ఇగో నెట్వర్క్ మ్యాప్ చూడండి బ్రో, కనిపిస్తుందా లేదా. అయితే మియాపూర్లో స్టార్ట్ అయితే మనకు ఇక్కడ అమీర్పేట్లో చేంజ్ అవుతుంది. ఇక మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ 27 స్టేషన్స్, మళ్ళీ నాగోల్ నుంచి రాయదుర్గం 23 స్టేషన్లు. ఇక హైటెక్ సిటీ నుంచి ఇట్లా మొత్తం ఇదంతా కన్ఫ్యూజ్ ఉంటుంది బ్రో. ఇక మీరు ఆన్లైన్లో చూసుకోండి ఇక ఎక్కడ పోవాలి ఏందనేది. సపోజ్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ పోవాలనుకోండి, చేంజ్ అవ్వాల్సిన లేదు. ఇప్పుడు మియాపూర్ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే చేంజ్ కావాలి అమీర్పేట్లో. కరెక్టేనా? ఏమో మరి, నాకు కూడా అంత ఏం అర్థమవుతలేదు. ఆడ స్టేషన్లో వీడియో తీయొద్దు అన్నారు. మరి పెద్ద వీడియోలు అవన్నీ మనకెందుకులే కానీ ఇక అందుకే ఇక బయటకు వచ్చి తీస్తున్నాయి. ఇక మనం పంజాగుట్ట సర్కిల్కి వెళ్ళేసి అక్కడ నుంచి జేబీఎస్, సిబిఎస్, అది మన ప్లాన్. చూద్దాం ఎట్లుంటుందంటే. పంజాగుట్ట మొత్తం సెంటర్లు ఉంటాయంట. ఇప్పుడు ఏ నుంచి వచ్చినా కూడా పంజాగుట్ట ఒకటే డిస్టెన్స్ అవుతుంది మనకి. పంజాగుట్ట సర్కిల్, పంజాగుట్ట చౌరస్తా 4 రోడ్లు ఉంటాయి. ఒక రోడ్ ఏమో బేగంపేట సైడ్ పోతుంది, ఒక రోడ్ ఏమో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ సైడ్ పోతుంది, ఒక రోడ్ ఏమో ఇట్లా మళ్ళీ ఖైరతాబాద్ సైడ్ పోతుంది, ఒక రోడ్ ఏమో మళ్ళీ ఇట్లా టువర్డ్స్ కేపీహెచ్పి సైడ్ పోతుంది. అట్లా 4 రోడ్లు కలుస్తాయి అనమాట. ఇక మనమైతే సిబిఎస్ వెళ్ళిపోదాం. సెంట్రల్ బస్ స్టాండ్ అక్కడ ఆగి 10 నిమిషాలు ఆగి జర ధైర్యం తెచ్చుకొని ఇట్లా రోడ్డు మీద అంతా అమ్మా ఏం అర్థమవుతలేదు బ్రో. చేయాలంటే చేద్దాం ఇక అట్లనే, అది సంగతి.